అలాంటి స్త్రీలు తమ భర్తలకు ద్రోహం చేసి తమ కుటుంబాలకు పరువు తీయడానికి కూడా వెనుకాడరు. నరకంలో ఉండి బాధపడటం కంటే అలాంటి భార్యను విడిచిపెట్టడమే మేలు. చాలామంది తమ నిజ స్వరూపాన్ని ఇతరుల నుండి దాచుకునే సమాజంలో మనం జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఇతరుల ముందు చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. కానీ అవకాశం దొరికినప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడతారు. మీరు మీ జీవితాన్ని మాత్రమే నాశనం చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడా నన్ను మోసం చేశాడు అని ఏడ్చే బదులు నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు. మీతో జీవించడానికి తగినవాడు కాదని ఆలోచించండి. నిన్ను వదిలేసినవాడు బాగా ఉన్నప్పుడు నువ్వు కూడా అదే చేయాలిగా. వాళ్ళు నువ్వు ప్రేమించినంతగా ప్రేమిస్తే నిన్ను అర్థం చేసుకునే సత్తా వాళ్ళకు ఉంటే నీ ప్రేమ విడిపోయేది కాదు కదా. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. మనుషుల ప్రవర్తన మారే కొద్దీ మీకు కొత్తగా కనిపిస్తుంది. అందుకే ముందు మనుషులను చదవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వారి మాయలో కాలాన్ని కరిగిస్తే మళ్ళీ తిరిగి రాదు.